నమస్తే అండి. ఈరోజైతే రాగి జావ చేస్తున్నానండి. అది మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లలో రాగులు ఎలా మొలక కట్టుకున్నాను, ఎలా తయారు చేసుకున్నాను అన్నీ మీతో షేర్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడైతే ఇంకా రాగి కొరట చేస్తున్నాను. ఈరోజైతే ఇంకా ఇలా పాలైతే తీసుకున్నాను. ఇవి లీటరు అంటే 3/4 లీటర్ పాలు ఉన్నాయి, కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేశాను. ఇంకా ఇలా అయితే ఒక 5 స్పూన్లు కానీ 6 స్పూన్లు కానీ ఇలా అయితే వేసుకున్నానండి. ఇంకా అది మన ఇష్టం అండి. పిండి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అంటే మనకి చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, పలచగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం ఒకసారి చేసుకుంటే అర్థమైపోతుంది ఎన్ని నీళ్ళకి ఎంత పిండి కలుపుకోవాలనేది. ఇంకా అవి పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా రాగి జావా చేసేటప్పుడు బాబుకి పాలు ఇవ్వనండి ఆ రోజు తాగడానికైతే. ఇంకా ఇట్లా దీంట్లోకి వస్తాయి కదా అని చెప్పి మొత్తం పాలన్నీ ఇంక ఇట్లాగే చేసి పెట్టేస్తాను వేసి. ఇంక ఇదైతే కొంచెం నీళ్ళు కానీ పాలు కానీ వేసి ఈ పిండి రాగి పిండి బాగా ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలాగైతే గినక బాగా మనము అట్లనే పాలల్లో వేసామంటే పిండి అది బాగా ఉండలు కట్టేస్తుందండి. ఇట్లా కలుపుకొని మనము వేసుకోవాలి దాంట్లో, అప్పుడే మనకి ఉండ కట్టకుండా నీట్గా ఉంటుంది మనకి. ఇంకా ఇట్లయితే వేసేసుకొని ఇంకా పాలు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసాం కదా, ఇంకా అవి కాగే టైంలో మనకి కావాల్సినంత చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా వేసేసుకొని ఇంకా ఇది కూడా కలిపెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇంకా ఎందుకంటే వేసేసి వదిలేసామంటే ఉండలాగా కట్టేస్తుంది. అందుకని చెప్పి మనం చిన్న మంట పెట్టేసి బాగా తిప్పుతూ ఉండాలి కొద్దిసేపు అయితే గినక వీటిని. కొంచెం పాలు ఎక్కువ వేసి చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా పాలు లేనప్పుడు నీళ్ళైనా కొద్దిగా పాలు వేసి నీళ్ళు ఎక్కువ వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అండి అది. ఇంకా ఎప్పుడు చేసినా నేను రాగి కొరట నైట్ టైమే చేస్తానండి. అది నైటు చేసి చల్లారబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఉదయాన్నే చల్లగా బాగుంటుందండి తాగడానికైతే. అట్లనే ఇష్టపడతారు మా వాళ్ళైతే. ఇంకా అందుకని అట్లే చేస్తాను ఎప్పుడు చేసినా కానీ. ఇక మనం కూడా ఉదయాన్నే ఒక గ్లాస్ తాగామంటే ఇంకా మనకి టిఫిన్ చేయడం లేట్ అయినా ఇబ్బంది ఉండదండి. ఇంకా చల్లగా ఉంటుంది. ఇంకా ఇదైతే ఇంకా కొంచెం ఇది బాయిల్ కావాలి. ఇంకా కొద్దిగా అయితే ఒక 10 నిమిషాలు అట్లా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉంటే కనుక ఇంకా ఇది బాగా ఉడికిపోతుంది పిండి అంతా. అప్పుడే మనకి తెలిసిపోతుందండి. ఇంకా ఇట్లా అయ్యాక చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఇది ఇంకా మళ్ళీ రోజు మార్నింగ్ అయితే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. చల్లగా ఉందండి బాగా. ఇంకా దీంట్లో కావాలంటే మనము బాదాము, కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయనండి, అట్లాగే తాగేస్తాం మేమైతే గనక. అది ఎవరిష్టం వాళ్ళదండి. ఇంకా ఇట్లా అయితే ఇంకా వేసుకొని గ్లాసులో అయితే బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. స్కూల్ టైం అవుతుంది కదా వాడికి. ఇంకా ఫస్ట్ అయితే వాడికి ఇచ్చేస్తున్నానండి. చూడండి పల్చగా ఉన్నాయి కదా. మనం ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం పిండి కలుపుకుంటే సరిపోతుందండి. ఇక ఇదండి ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.